అంగట్లో అమ్ముడు పోయే సరుకు కాదు భక్తి అంటే. ఎలాంటి నిర్వచనాలు ఇస్తున్నారంటే, పండగల పూట ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అక్కడ అనేక వినోద కార్యక్రమాలు పెద్ద పెద్ద సౌండ్స్తో అక్కడ అనేక మంది ప్రొఫెషనల్ సింగర్స్తో, మ్యూజిషియన్స్తో ప్రజలను ఉర్రూతలూగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవంతా సంగీత ప్రధానమైనటువంటి భక్తే తప్ప భక్తి పారవశ్యం కాదు. దేహభావం లేకుండా ప్రపంచ సుఖాలపైన వైరాగ్యాన్ని కలిగి ఉండి తన్మయత్వ స్థితిలో మనిషి చేసేటువంటి నృత్యమే అది ఆనందహేళ. ఆ భగవంతుణ్ణి తనయందు దర్శించుకొని తను ఆ భగవంతుల్లో ఐక్యమయ్యేటువంటి ఒక ఉన్మాద స్థితిలో భక్తుడు చేసేటువంటి చిన్మయానంద నృత్యమే అది నిజమైనటువంటి నృత్యం అవుతుంది. లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలుగా టికెట్లు పెట్టి ఒకరోజు వేడుకలో పాల్గొన్నంత మాత్రాన భగవత్ సాక్షాత్కారం కానీ భగవంతుడి కృపను కానీ ఎవరు పొందలేరు. ఒక డీజేలు చేసేటువంటి యాంత్రిక ప్రయత్నం ద్వారా మనుషులను ఉర్రూతలూగించేటువంటి కార్యక్రమం అది భక్తే కాదు. మనిషి వాచికం అంటే తన నోటి ద్వారా భగవన్నామ స్మరణ చేస్తూ అనేక సంవత్సరాలుగా, నెలలుగా అతను చేసేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం భగవంతుని చూడాలనేటువంటి లాలస ఏదైతే ఉందో అది భక్తుణ్ణి శరీర స్థితి నుంచి తప్పించి ఒక అతి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళినప్పుడు కలిగేటువంటి శరీర కదలికలే నృత్యం అవుతుంది. ఈరోజు మతం ఒక వ్యాపారం అయిపోయింది. భక్తి ద్వారా మనిషికి జ్ఞానం సిద్ధిస్తుంది. భక్త్యా జ్ఞానం ప్రజాయతే. భక్తి ద్వారా జ్ఞానం మనిషిలో కలుగుతుంది. జ్ఞానం దేహాత్ కైవల్యం లేదా జ్ఞానం ఏవతు కైవల్యం అంటే జ్ఞానం ద్వారా తప్పకుండా మనిషికి మోక్షం లభిస్తుందని దీని యొక్క అర్థం. భక్తి ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా మోక్షం. ఆ భక్తి అనేది అతి పవిత్రమైనటువంటి భావనతో ఒక నిరుపేద కూడా దేవుణ్ణి కొలిచేటువంటి అవకాశం అక్కడ ఉంది. నువ్వు ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు భగవంతుడికి. ఎందుకంటే భగవంతుడు భావుక భూక కేవలం నీ భావనతో తృప్తి చెందేటువంటి ఏకైక పవిత్ర రూపం భగవంతుడు. గమనించండి.